ప్రజల కోసం ఏం చేశారు అనుకున్నప్పుడు, అన్నిటిని తుడిపేస్తున్నారు, చెరిపేస్తున్నారు అనుకున్నప్పుడు, రాచరిక పోకడలు, నియంతృత్వం ఏదైతే ఉందో దాన్ని చెరిపేస్తున్నాం, ప్రజల కోసం ప్రజాపాలన. అందువల్లే ఇప్పుడు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది కాబట్టి అదే రోజున సరికొత్తగా విగ్రహాన్ని ఆవిష్కరణ. దానికి కూడా ప్రధాన కారణం రాచరిక పోకళ్ళు, కిరీటాలు పెట్టుకుని, ఆభరణాలు పెట్టుకుని, తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఉండేటువంటి తెలంగాణ తల్లిని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్ఠించింది కాబట్టి. అంటే చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, కనీసం మన ఎంటిటీ ఏందో తెలియనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉండనటువంటి వాళ్ళు, అసలు తెలంగాణ ఎందుకు కావాలో కోరుకోనటువంటి వాళ్ళు చేసే పిచ్చి చర్యలు ఇవి. నిజానికి రాచరికపు పోకడలని వ్యతిరేకిస్తాం అనడాన్ని నేను కూడా సమర్థిస్తాను. కానీ అసలు రాచరికాన్ని ఎక్కడ ఏలెత్తి చూపిస్తారు, అసలు రాచరికం అనేది ఎక్కడ ఉంది అనేటువంటి మాట. మనం గతంలో అందశ్రీ గారి పాఠం చూసినట్లయితే జయ జయ తెలంగాణలో అనేక విషయాలు రాచరికానికి సంబంధించినటువంటి కాకతీయుల విషయము, గోల్కొండ నవాబుల విషయము, అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. నువ్వు రాచరికము అని అంటే గొంగట్లో కూర్చొని అన్నం తిన్నట్టుగా వెంట్రుకలు ఎందుకు వచ్చి నేను మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎత్తుకున్నటువంటి అంశము చాలా స్పష్టంగా ఆనాడు లోగో విషయంలో కానీ, అసలు కాకతీయులకు సంబంధించినటువంటి కళాతోరణం అనేటువంటిది తెలంగాణ వైభవం. అది తెలంగాణలో పరాక్రమానికి నిలువెత్తు నిదర్శనం కాకతీయుల పరాక్రమం. అసలు గోల్కొండ నవాబులను కూడా మనం చూస్తే, సరే గోల్కొండ నవాబులు కాలక్రమేణా వ్యక్తులుగా తప్పులు చేయొచ్చు, కానీ నాగరికతకు నిజానికి హైదరాబాద్ ఎట్లుండాలి, హైదరాబాద్ని ఇవాళ వాళ్ళు ఎక్కడైతే హైదరాబాద్ని ముగ్గుపోసి హైదరాబాద్ నగరంగా చేసినటువంటి దాంట్లోనే మనం ఇవాళ కొత్త నగరం ఏమి ఏర్పాటు చేసుకోలే. డెఫినెట్గా మన వెనుక మన ఎంటిటీ ఏంటి అనేటువంటి డెఫినెట్గా ఉంటుంది. దాన్ని రాచరికం నువ్వు అనుకొని మూర్ఖంగా మొత్తం కూలగొట్టేస్తుంటేనే అమాయకత్వం అవుతుంది. దాని కొనసాగింపగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలోనే ఇటువంటి చేసి దెబ్బతిన్నారు వాళ్ళు. రాచరిక పోగడలు అని చెప్పేసి నమూనాని ఏది మన రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం కానీ, గేయాన్లో ఉన్నటువంటి పదాలను మార్చే ప్రయత్నం చేయడం కానీ ఆనాడే దెబ్బతిన్నారు. మళ్ళీ వాళ్ళ తెలంగాణ తల్లి విషయానికి వచ్చినప్పుడు నిజానికి మీరు అన్నట్టుగా అసలు తెలంగాణ తల్లి అనేటువంటిది వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు తెలంగాణ తల్లిని ఏ విధంగా చూస్తుంటారు. ఇవాళ కన్నడ మాత కావచ్చు, తెలుగు తల్లి కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు తల్లులుగా పిలుచుకోబడుతున్నటువంటి ఆకారాలు ఏవైతున్నాయో అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అవి, అసలు ఎందుకు, అసలు ఆ రాష్ట్రానికి తల్లులుగా పిలువబడుతున్నటువంటి ఆ ఆకారాలు ఏమిటి అనేటువంటి విషయం కనీసం పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నిజానికి మనం తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకొచ్చినాము 2009 తర్వాత అనేటువంటి విషయాన్ని వాళ్ళు మూమెంట్లో ఉంటే తెలిసేది. కేసీఆర్ గారి గుర్తు కాదు, నిజానికి కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఆకారం కాదు తెలంగాణ తల్లి. ఆనాడు చరిత్రకారుడు బిఎస్ రాములు గారు ఆయన రూపొందించినటువంటి ఒక విగ్రహం మీకు తెలుసు, మీరు కూడా ఆనాడు ఉన్నారు, మీరు కూడా చూసినారు. అసలు ఆ తెలంగాణ తల్లిలో చూడాల్సిన అంశాలు ఏమిటి అని, తెలుగు తల్లి ఏమిటి, అసలు ఒక భావన మాత్రమే. తెలుగు తల్లి ఉంటుందా? భారతమాత ఎవరు? ఒక భావన మాత్రమే. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆ పాటలు మనకు గేయంలో కానీ భారతమాతలో కానీ కనిపించేది ఏంటంటే ఈ దేశం అన్ని రకాల సంపదలు కలిగింది, ఈ దేశం అన్ని రకాల కల్చర్ కలిగింది, ఈ దేశం అన్ని రకాల సంస్కృతులు సాంప్రదాయాల్ని కొనసాగిస్తున్నది అని చెప్పడానికి ఒక ప్రతీక తల్లి. అది భారతమాత కావచ్చు, వారు భారతమాత కావచ్చు, తెలంగాణ తల్లి కావచ్చు, తెలుగు తల్లి కావచ్చు, కన్నడ మాత కావచ్చు, ఎవరైనా తమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గుర్తు. దాని కొనసాగింపుగానే తెలంగాణ తల్లి అనేటువంటి మనం భావనను తీసుకొచ్చినాం. తెలుగు తల్లి నుండి ఆనాడు వ్యతిరేకించింది ఎందుకు? నిజానికి ఆనాడు మన ప్రభుత్వంలో లేం. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం వాళ్ళు అంటున్నట్టుగా అది రాచరికపు టీఆర్ఎస్ చెప్పిందే శాసనం అనేటువంటి మాట ఏం కాదు అన్నాడు. ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక ఉద్యమ పార్టీగా ఉన్నాం. ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేయించి ఎందుకు మనకు తెలంగాణ తల్లి కావాలి, తెలుగు తల్లిలో మనం ఏం చూడటం లేదు, తెలుగు తల్లిలో మనం ఎందుకు కనెక్ట్ కావటం లేదు, ఏం మిస్ అవుతా ఉన్నాం మనం అనేటువంటి విషయం అర్థం చేసుకొని తెలంగాణ తల్లి మన ప్రాంతపు ఒక ఎంటిటీ. తెలంగాణలో నదులున్నాయి, తెలంగాణ నదుల ద్వారా పచ్చటి పంటలు పండేటువంటి అవకాశం ఉన్నది, తెలంగాణలో సంపద ఉన్నది, ఆ సంపద ద్వారా ఉన్నతికి అవకాశం ఉన్నది, ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో ఒక సంస్కృతి ఉన్నది, బతుకమ్మ బోనాలు ఇవన్నీ కూడా పండగలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి కనిపించేది మనకు తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి కిరీటం అనగానే
అది రాచరికపు అంశం కాదు, తెలంగాణ ప్రాంతపు అంత ఉన్నతంగా ఉంది అని చెప్పడానికి. తెలంగాణ ప్రాంతం అంటేనే కిరీటం అనేటువంటిది అది దర్పం, ఒక మకుటంగా ఉంటుంది. ఒక దర్పం లాగా ఫీల్ కావాలి. అంటే చూడగానే ఒక చాలా తెలంగాణది పేదరికంతో ఉన్నటువంటిది కాదు, ఒక రిచ్ అండ్ గ్రాండియర్. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నాడే తెలంగాణ తల్లి ఇంత ఉన్నతంగా ఉంది అని చెప్పినటువంటి వాళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఉన్నతంగా చూపించాలి. ఎందుకనంటే నువ్వు పరిపాలకుడు కూడా నువ్వు తెలంగాణ ప్రాంతాన్ని గొప్పగా చూపించాలి. గొప్పగా చూపించాలి అని అంటే తెలంగాణ ఈ ప్రాంతపు చిహ్నమైనటువంటి లేదు ఈ ప్రాంతపు గుర్తుగా మనం పిలుచుకుంటున్నటువంటి భావనగా పిలుచుకుంటున్నటువంటి తెలంగాణ తల్లిని గొప్పగా చూపిస్తావా, పేదరికంగా చూపిస్తావా? విగ్రహం చూడడంతో తెలంగాణ ప్రాంతం చాలా ఉన్నతంగా ఉంది, తెలంగాణ ప్రాంతం సుసంపన్నంగా ఉంది, తెలంగాణ ప్రాంతం అన్ని సంస్కృతితో నిండి ఉన్నది అని కనిపించాల్సింది. ఇది తెలంగాణ తల్లి భావన, ఇది తెలంగాణ ప్రాంతపు ప్రతీక. ఇవన్నీ పెట్టేసి నీ పిచ్చి ఆలోచనలతోటి చేతి గుర్తును పెడతాను, కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరిస్తాను, అసలు ఎక్కడ పోతా ఉన్నావు నువ్వు? చెరిపేస్తా ఎంటిటీ అని అన్నప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా రాచరికపు అనేటువంటి మాటని, అసలు రాచరికమే లేదు, ఉన్నటువంటి కొనసాగింపు ఏదైనా. అటువంటిది నీ పిచ్చి ఆలోచనలతోటి కేసీఆర్ గారి ఆలోచనలని చాలా పాజిటివ్నెస్ని కూడా నీ మైండ్లో నెగిటివ్గా ఉండి నువ్వు పాడు చేద్దాం అనుకుంటే నీ అమాయకత్వం అవుతుంది, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. అందువల్లైనా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ తొలగిస్తామని చెప్తోంది, వార్నింగ్స్ ఇస్తోంది. అంటే వార్నింగ్ ఇచ్చేటువంటి సందర్భం మరొకటి కవిత. ఎక్కడైతే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగాల్సిన స్థలం ఉందో మేము ప్రభుత్వంలోకి మళ్ళీ మూడోసారి రాగానే చేద్దాం అనుకుంటున్న ప్రాంతము అన్ని విధాలా అన్ని రెడీ అయిపోయింది వాస్తవానికి. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్ మేము ప్రభుత్వంలో రాకపోవడం, ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీని పెట్టినారు. అప్పుడు మా కేటీఆర్ గారు అన్నటువంటి మాట, మేమేమో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుందాం అనుకుంటున్నాం, మీరేమో రాహుల్ గాంధీ తండ్రిని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు, కాబట్టి మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ఏ వస్తుంది, రాహుల్ గాంధీ తండ్రిని మాత్రం తీసేస్తాం, తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటాం అనేటువంటి మాట అన్నారు. దాన్ని మళ్ళీ నిన్నవాళ మళ్ళీ అదే మాట అన్నారు. ఒక్కటి నేనేమంటున్నాను, పాజిటివ్గా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవాలంటేనేమో ఉన్నటువంటి ఎంటిటీని చెరిపేయకుండా, అసలు ఎంటిటీ కేసీఆర్ గారిది కాదండి, ఎంటిటీ తెలంగాణ ప్రజలది, పోరాటం చేసుకున్నటువంటి ఉద్యమ నేపథ్యాన్ని. తెలంగాణలో అనేక 69 నుంచి మొదలుకొని మెర్జర్ నుంచి మొదలుకొని మొన్నటిదాకా కొనసాగినటువంటి అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి చేసినటువంటి మనం అనుభవించినటువంటి అనేక అంశాలని దగ్గర చేసుకుంటే వచ్చినటువంటివి ఇవి. అటువంటిది ఒక్క పూటలో ఇవన్నీ చేర్పేస్తామని మాట్లాడుతున్నటువంటి అమాయకత్వమా లేదు మూర్ఖత్వమా? మూర్ఖత్వానికి పరాకాష్ఠన రేవంత్ రెడ్డి గారు, లేక అసలు ఆయనకు మూమెంట్ అనేటువంటిది మూమెంట్లో భాగస్వామ్యం కాకపోవడమే, దాని యొక్క చరిత్ర తెలియకపోవడమే కారణమై ఉంటుందా అని అనిపిస్తూ ఉంది. తుగ్లక్ లాగా అనిపిస్తూ ఉన్నాడు ఎందుకు రేవంత్ రెడ్డి ఆలోచన విధానం చూస్తూ ఉంటే. తుగ్లక్ ఇట్లా గతంలో ఢిల్లీ నుంచి వెళ్ళి రాజధానిని మార్చి మరో ప్రాంతానికి తీసుకొని పోయి నాణాలను మార్చి మరోటి చేసి, అంటే అవన్నీ కూడా అసంబంధంగా ఉండి తర్వాత మళ్ళీ మార్చుకోవడం, ఇవన్నీ పిచ్చి పనులు చేసినాడు తుగ్లక్. సేమ్ రేవంత్ రెడ్డి నాకు తుగ్లక్ ప్రతిరూపంగా అనిపిస్తూ ఉన్నాడు. తుగ్లక్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా రేవంత్ రెడ్డిలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఈ పని చేయరు కవిత గారు, ఎవరు చేస్తారు అంటే నిజానికి చేయాల్సినది ఏంది, 10 సంవత్సరాలు మనం ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినాం అనేటువంటి విషయాన్ని దాని కొనసాగింపు ఇంకా నువ్వు బెటర్గా ఏం చేస్తావో ఆలోచించుకో. ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం నిధులు తీసుకురాగలుగుతున్నావు, ఈ రాష్ట్రానికి ఏం ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నావు, ఇది ఆలోచన చేయకుండా ఫార్మా సిటీ అంటే లేదు, కేసీఆర్ గారు ఫార్మా సిటీ అన్నారు కాబట్టి నేను 4th సిటీ అంటాను, కేసీఆర్ గారు టీఎస్ అన్నారు కాబట్టి నేను టీజీ అంటాను, కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ తల్లిని ఉద్యమంలో ప్రతిష్ఠింపజేస్తే తెలంగాణ తల్లిని తీసేసి నేను కాంగ్రెస్ మాతను పెడతానని చెప్పేసి అంటాను. ఇదా నువ్వు పరిపాలన? అసలు ఇదా ప్రజలకు ఎక్స్పెక్ట్? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిదానికి విమర్శలే ప్రధానంగా చేసుకున్నారు. చేస్తున్నటువంటి నిర్వచనాలు కూడా మీకు తగ్గట్టుగా మీరు చేసుకున్నట్టు అనిపిస్తోందా? ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక మాట, December 9 ప్రకటన వచ్చిందే సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఒక హామీ, ఒక మాట, వీఆర్ గోయింగ్ ఎహెడ్ విత్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పారు కాబట్టి మనం రుణపడి ఉన్నాము, కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నా కానీ అది చాలా తక్కువే అవుతుంది అనే ఒక మాట. December 9 ప్రకటన గురించి, అంత కీలకమైన రోజు కాబట్టే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు ప్రతిష్ఠిస్తున్నాము కొత్తగా అనే మాట కాదంటారా? అంటే మా ఆర్గ్యుమెంట్లో శాస్త్రీయత ఉంది కవిత. మేము మాట్లాడుతుంది ఊరికే అంటే
ఒక ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాం. మేము మాట్లాడేది ప్రతిపక్షం కాబట్టి ప్రతిదీ విమర్శించాలి అని మాట్లాడటం లేదు. తెలంగాణ తల్లి ఇవాళ వీధి వీధిన ఉన్నది. తెలంగాణ తల్లి ప్రతిబింబం ప్రతి ప్రజల మనసులో ఉన్నటువంటిది. తెలంగాణ తల్లి భావన అందరికీ అర్థమైపోయినటువంటిది. తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టుకున్నామని ఆనాడు అనేక సందర్భాల్లో ఆంధ్ర ప్రాంతపు నాయకుల చేత అనేక సందర్భాల్లో చర్చలు చేసి విమర్శలు చేసి చివరికి మనం తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. గ్రామాన ప్రతిష్ఠ అయినటువంటి తెలంగాణ తల్లి ప్రజల మనసులో ఉండిపోయినటువంటిది. ఇవాళ మీరు అన్నటువంటిది నేను 100% ఒప్పుకుంటాను. మా కేసీఆర్ గారే గతంలో అసెంబ్లీలో అన్నటువంటి మాట, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు, డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండి తర్వాత తెలంగాణ. కానీ డిసెంబర్ 9 ప్రకటన ఎట్లొచ్చిందనేటువంటి నేపథ్యాన్ని మనం డెఫినెట్గా చూడాలి. కేసీఆర్ గారి 11 రోజుల దీక్షలు లేకపోతే ప్రకటన వచ్చేది కాదు. వందల మంది విద్యార్థులు అమరులు కాకపోతే ప్రకటన వచ్చేది కాదు. వేల మంది జీవితాలు రోడ్ల మీదకి రాకపోతే ప్రకటన వచ్చేది కాదు. 69లో 365 మంది ప్రాణాలు కోల్పోకపోతే ప్రకటన వచ్చేది కాదు. సో ప్రకటన ఆ నిమిషానికి అప్పటికప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇది జెన్యూన్ ఆర్గ్యుమెంటు, ఇది జెన్యూన్ డిమాండ్ కాబట్టి మేము ఇస్తున్నామని ఇవ్వలేదు. వేల మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అది మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం. అట్లని ఇచ్చినటువంటి వాళ్ళని విశ్వాసం ఘాతకంగా ఉండాలి అని నేను అనటం లేదు. డెఫినెట్గా మనం వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి, దాంట్లో అనుమానం ఏం లేదు. దాని కొనసాగింపే కేసీఆర్ గారు ఆ మాట అన్నారు. సోనియా గాంధీ గారు ఇచ్చినారు, తప్పకుండా ఆమె పట్ల కృతజ్ఞతగా ఉండాలి. మేము అందుకే ఏం విమర్శ చేయటం లేదు. నువ్వు డిసెంబర్ 9 ఆమె జన్మదినం కాబట్టి ఆమె విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తా అంటున్నావా? అసలు ఏమంటున్నావు? ఆల్రెడీ తెలంగాణ తల్లి ప్రజల్లో ఉందిగా, కొత్తగా తెలంగాణ తల్లి ప్రతిష్టాపన ఎందుకు అంటున్నా? కొత్తగా ఆకారంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఏమంటున్నా? ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టుగా తెలంగాణ తల్లి దేనికి ప్రతీక అనేటువంటి విషయం ప్రజల్లో ఉన్నటువంటిది. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది, సంపదకు సంబంధించినటువంటి అన్ని రకాల అవి ఉన్నాయని చెప్పడానికి కనిపించగానే గొప్పగా మొక్కేటువంటి అవకాశం ఉండేటువంటి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తే నువ్వు మార్చి కాంగ్రెస్ పార్టీ గుర్తుని ప్రతిష్ఠిస్తే ప్రజలు ఎట్లా ఊరుకుంటారు? అది మా విమర్శ అని మీరనుకుంటే అది ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశం. ఇది ప్రజలు ఆల్రెడీ గ్రామాన మొక్కుతా ఉన్నారు ఇవాళ తెలంగాణ తల్లిని. ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? సెక్రటేరియట్లో కాంగ్రెస్ తల్లిని పెట్టి మళ్ళీ గ్రామానికి కాంగ్రెస్ తల్లిని పంపించాలని ఒక ప్రయత్నమే కదా. నిజానికి తెలంగాణ తల్లిలో ఎక్కడ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కానీ ఎంటిటీ కానీ ఓ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చేటువంటి అంశం కానీ ఎక్కడ కనిపించదు. అద్భుతంగా కనిపిస్తుంది. భారతమాత ఎట్లయితే అనుకుంటామో, కన్నడ మాతను ఎట్లా చూస్తామో, అదేవిధంగా తెలుగు తల్లిని ఎట్లయితే చూస్తామో అట్లా తెలంగాణ తల్లిలో అంత అద్భుతమైనటువంటి అది కనిపిస్తుంది. అటువంటిది నువ్వు చేస్తున్నది ఇవాళ నిజంకి అది నిజమా కాదా తెలీదు, మనకు రేపో ఎల్లుండో తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం తుగ్లక్ అనాల్సిందే. మేము విమర్శిస్తున్నది మేము బీఆర్ఎస్ పార్టీకి విమర్శించడం లేదు. నువ్వు చేస్తున్న తప్పులని ఎత్తి చూపించడానికి ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంగా మేము ఒక కన్స్ట్రక్టివ్ లైన్లో విమర్శిస్తూ ఉన్నాం తప్ప మరొకటి కాదు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ వెరీ రీసెంట్గా నవంబర్ 29న దీక్షా దివస్గా సెలబ్రేట్ చేసుకుంది. మీరు చెప్పే క్రొనాలజీ నవంబర్ 29, ఆ తర్వాత డిసెంబర్ 9, ఆ తర్వాత జూన్ 2 అనేది. దీంట్లో దేనికి హై ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది? దేన్ని మనం మర్చిపోవాలి? ప్రజలు దేన్ని గుర్తుపెట్టుకోవాలంటారు? అంటే ప్రతి ఒక్కదానికి నేపథ్యం ఉంది కదా. ప్రతి దానికి నేపథ్యం లేకుండా ఆ డే రాలేదు. ఒక డే గురించి గుర్తు చేసుకున్నామంటే ఆ డేకు వెనుక చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు 14F అనేటువంటి ఒక అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యోగస్తులు చివరికి తెలంగాణ వాళ్ళు కాకుండా పోతారు, ఇది ఫ్రీ జోన్గా ఉంటే తెలంగాణ ఉద్యోగస్తులు అన్యాయం అయిపోతారు అని హైదరాబాద్ ఫ్రీ జోన్కు సంబంధించినటువంటి అంశము తెర మీదకి వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ గారు 2009 తర్వాత ఇంకా నేను బ్రతికుండగానే ఒకవైపు నేను 9 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉన్నాను, నేను ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలోనే నీళ్ళ విషయంలో పోరాటం చేస్తున్నా నీళ్లు మలుపుకపోతా ఉన్నారు, నియామకాల విషయంలో నేను పోరాటం చేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి నియామకాలు అవుతున్నాయి, చివరికి ఉద్యోగాల విషయంలో కూడా ఇక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇంత ఒకవైపు ఉద్యమం జరుగుతూ ఉంది, మరోవి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి నిరసనగా నేను దీక్షకు పోతా అని చెప్పేసి ప్రారంభించినారు నవంబర్ 29. సో ఒక్కరోజుది కాదు,
టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన 8 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత అది. కానీ అంతకంటే ముందు కూడా నేపథ్యం ఉంది కదా. 69 నిజానికి 69 కూడా అన్న నేను 56 నుంచేలే అంటా నేను. ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ఆనాడు 15 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉంటే వాళ్లకు ముల్కీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సినటువంటి ఆనాటి పాలకులు వచ్చిన సంవత్సరానికి ముల్కీ సర్టిఫికెట్లు ఇస్తే ఆనాడే ఉద్యమంలో నాన్ ముల్కీ గో బ్యాక్ అనేటువంటి మూమెంట్ స్టార్ట్ అయింది. ఇవాళ కాదు. అందుకే కేసీఆర్ గారు 2001కి పార్టీ ప్రారంభమైన నాటికంటే ముందే తెలంగాణకు ఒక నేపథ్యం, ఉద్యమానికి ఒక నేపథ్యం ఉన్నది. కాబట్టి ప్రధానికి లింక్ అయితే మీరు చెప్పినటువంటి ఆ డేకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని ఒకదాని ప్రకారం ఒకటి డెఫినెట్గా చేసుకున్నాం. ఏది ప్రయారిటీ అని చెప్పడం కాదు, అల్టిమేట్గా జూన్ 2 అనేటువంటిదే ఇంపార్టెంట్. దాంట్లో ఏమన్నా, ఎందుకంటే రాష్ట్రం సిద్ధించినది. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరం కూడా మేము ఎటువంటి రాజకీయ ఆపేక్ష లేకుండా, పదవుల ఆపేక్ష లేకుండా ఉద్యమానికి వచ్చినటువంటి వాళ్ళం. ఎందుకు వచ్చిన వానాడు మా అల్టిమేట్ గోల్ తెలంగాణ అని చెప్పేసి వచ్చినటువంటి మాకు ఇంపార్టెంట్ ఏమిటి, జూన్ 2 అంటాను. నేను ఎమ్మెల్సీ అయిన రోజో మరొకరు మంత్రి అయిన రోజో ఆ రోజు ఇంపార్టెంట్ అనను నేను. నా జీవితకాలంలో నా ఇంపార్టెన్స్ ఏంది, నేను ఏ రోజుకు ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే ఆ ప్రకటన, ఎగ్జాక్ట్లీ ఆ ప్రకటన వచ్చిన రోజుకు, తర్వాత ప్రకటన కొనసాగింపుగా ఏర్పడ్డటువంటి రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఆ డేట్కి. కానీ దాని నేపథ్యం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీక్షా దివస్ అనేటువంటి 29 లేకపోతే December 9 క్వశ్చనే లేదు. December 9 అనే ప్రకటన లేకపోతే తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కలిగేదే కాదు. ఎందుకంటే December 9 ప్రకటన కంటే ముందు మనం అవునన్నా కాదన్నా మనందరం కూడా, మీరు జర్నలిస్ట్గా ఉద్యమంలో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం, తెలంగాణ ప్రాంత వాసులుగా మీరు కూడా ఉన్నారు. మన అందరి కోరిక తెలంగాణ రావాలనేటువంటి కోరికని ఎట్లా వచ్చింది అనేటువంటి మాట మాట్లాడితే December 9 ప్రకటన కంటే ముందు November 29 కంటే ముందు జరిగినటువంటి అనేక పరిణామాలు ఉన్నాయి. అందుకే December 9 ప్రకటన వచ్చింది. అయితే అప్పటిదాకా అనుమానం ఉండే చాలామందికి, అసలు తెలంగాణ వచ్చేదా, ఇంత బలవంతులైనటువంటి ఆంధ్ర ప్రాంతపు నాయకులు ఉండగా తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది, ఇవ్వరు, ఇది ఉట్టి కొట్లాటనే. కొందరేమో రాజకీయ కొట్లాట అన్నారు, కొందరేమో మరొకటి కొట్లాట అన్నారు, కొందరేమో ఇది అమాసకు పుట్టింది పున్నానికి పోతుంది అన్నారు, పుగ్గలో పుట్టింది మాగలో పోతుంది అన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడినారు. కానీ December 9 చిదంబరం గారు మాట్లాడగానే విశ్వాసం అందరికి వచ్చింది, ఒక హోప్ మళ్ళీ కనిపించింది, క్వశ్చన్ లేదు, కొట్లాడితే వస్తుంది అనేది ఆ రోజు కనిపించింది. December 9 తర్వాత 24 డిసెంబరు మళ్ళీ తిరిగి ప్రకటన జరగానే అసలు రగిలిపోయినారు, రక్తం మసిలిపోయింది అందరికి. మధ్యలో రాజీనామాలు ఇవన్నీ చూసిన వాళ్ళు, ఎందుకంటే ఆంధ్ర ప్రాంత వాళ్ళేమో ఒకటవుతారు, మనం ఎందుకు కావని చెప్పేసి ఒకటి కావటం, ఇవన్నీ కూడా జరిగింది. తెలంగాణ సమాజం ఒకటైంది. అప్పటిదాకా పార్టీలుగా వేరయ్యి, పార్టీలుగా విడిపోయి రాజకీయ ఆరోపణలు చేసుకున్నటువంటి ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ కూడా లేదు, తెలంగాణ కావాలంటే అందరం ఒక్కటి కావాలని చెప్పేసి ముందుకు వచ్చినారు. అఫ్ కోర్స్ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్యమంలో లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది అయితే ఉన్నారు కదా, కొట్లాడినారు కదా, కొందరు ఉన్నారు కదా, వాళ్ళైతే చూసినారు కదా. అందుకే ఏమంటున్నాను, ప్రతి డేకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అతి ప్రయారిటీ డే డెఫినెట్గా మేము అనుకున్నటువంటి లక్ష్యం సిద్ధించినటువంటి డేట్ ఏదైతుందో June 2. అయితే దానికి వెనుక నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి, మర్చిపోకూడదు కాబట్టి, అంతే కదా. 29 నవంబర్ అనేటువంటిది గుర్తు చేసుకోకపోతే, కేసీఆర్ గారి తెగింపుని గుర్తు చేసుకోకపోతే, కేసీఆర్ గారి దీక్షను గుర్తు చేసుకోకపోతే December 9 గుర్తు చేసుకోలేము మనం. December 9 ఏ సందర్భంగా, కేసీఆర్ గారు నిమ్స్లో ఉన్నప్పుడే కదా ప్రకటన వచ్చింది. లేదు, కేసీఆర్ గారు ఇంట్లో ఉన్నప్పుడు రాలేదు కదా ప్రకటన, ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు మాత్రం వచ్చిన ప్రకటన. కాబట్టి డెఫినెట్గా దాని కొనసాగింపు అని చెప్పేసి, అందుకే ఏ డేకు ఉండాల్సిన ప్రయారిటీ ఆ డేకు ఉంటుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉన్నట్టే మీరు చెప్పినట్టుగా సబ్బండ వర్ణాలు తెలంగాణ అంతా ఏకమవుతే తప్ప June 2 అనేది ప్రత్యేక రాష్ట్రం సిద్ధించలేదు. 1 year కంప్లీట్ అయిపోతుంది రేవంత్ సర్కార్ వచ్చి, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 11వ సంవత్సరంలో కూడా మనం ఎంటర్ అవుతున్నాము. అందరూ కలిసి తెలంగాణ కోసం పనిచేయాలి అనుకున్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ వినిపిస్తుంది. దీనికి ఆన్సర్గా కేటీఆర్ ఒక మాట చెప్పారు, 2025లో విశ్వరూపం చూపిస్తారని. ఇప్పుడు రేవంత్ అదే సవాల్ విసురుతున్నారు, రండి వచ్చి కూర్చోండి, ప్రతిపక్ష నాయకుడు సీట్ అనేది ఖాళీగా ఉంది, బాలేదు, వెలితి కనిపిస్తోంది, బోసిపోయినట్టుంది, అందరం కలిసి పోరాడాలి, పని చేయాలి అనే మాట. వస్తారా అసెంబ్లీకి అటెండ్? అంటే రెండు విషయాలు కవిత గారు, దాంట్లో ఆయన రాజకీయంగా రమ్మని పిలిచినా, లేదు విమర్శగా రమ్మని పిలిచినా, ఒకటి పాజిటివ్గా తీసుకుంటాను నేను, మరొకటి నెగిటివ్గా తీసుకుంటాను. బేసిక్గా
రేవంత్ రెడ్డి నేపథ్యం, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పద్ధతి చూసినప్పుడు నెగిటివ్గా చూసుకోవాలి. డెఫినెట్గా ఆయన కేసీఆర్ గారిని విమర్శించిన పద్ధతి కావచ్చు, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఎంత పడితే అంత దూషించినటువంటి విషయాలను చూసుకున్నప్పుడేమో నెగిటివ్గా. ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని మీ అనుభవాలు మాకు అవసరం ఉంది, మీ యొక్క సలహాలు మాకు అవసరం ఉంది అని మాట్లాడితే నేను పాజిటివ్గానే తీసుకుంటాను. అయితే నువ్వు అంటున్నటువంటి పద్ధతి ఏంటిది అనేది ప్రజలు ఆలోచిస్తారు. సంవత్సర కాలంగా నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, 14 సంవత్సరాలు ఉద్యమంలో అన్నీ త్యజించి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా ఎంత పరుష పదాలు వాడినవు, ఏంది పేగులు మెడకేసుకుంటాను, అసలు మన ఇద్దరం కూర్చొని మాట్లాడలేని పదాలు వాడినాడు ఆయన. అసలు అంత పిచ్చి. ఇవాళ టీవీలలో చూస్తున్నటువంటి సందర్భంలో టీవీలు కూడా బంద్ చేసుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఆల్మోస్ట్ ప్రథమ పౌరుడు లాంటి వాడు. గవర్నర్ గారు ప్రథమ పౌరుడు అయినా కానీ ముఖ్యమంత్రినే మనం రాజకీయంగా చూస్తాం. అటువంటి వాడు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు. అయినా పాజిటివ్ అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకున్నాం. ఇప్పుడు చాలామందికి ఏమిటంటే కష్టమేందో పురిటి నొప్పులు తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది బిడ్డ ఎదుగుదల ఎట్లుండాలి అనేటువంటిది. అట్లా ఈ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ రాష్ట్రం ఎంత బాగుండాలి, ఎట్లా బాగుంటుంది అనేటువంటిది కొట్లాడినటువంటి వాళ్ళకి. అయితే వీళ్ళు కొట్లాడినటువంటి వాళ్ళు లేరు కాదు, పురిటి నొప్పులు భరించినటువంటి వాళ్ళు కాదు, కాబట్టి ఏదైనా మాట్లాడగలుగుతున్నారు. మేము ఎందుకు ఈ మాట అంటున్నామంటే 14 సంవత్సరాల ఉద్యమంలో పడ్డటువంటి బాధలు ఉన్నాయి, 10 సంవత్సరాల అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా పాజిటివ్గానే కన్స్ట్రక్టివ్గానే పోవాలి. ఇది ఒకవేళ ఎందుకంటే నేనైతే బలంగా నమ్ముతున్నాను 4 సంవత్సరాల తర్వాత ఉండేది కాదు ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాలు ఉంటుందని అయితే చెప్తున్నారు, బలంగా చెప్తున్నాను. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 4 సంవత్సరాలు ఉండాలని కూడా కోరుకుంటున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీగా 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మా పార్టీ అందరి అభిప్రాయం కూడా ఇదే అని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను బలంగా. ఎందుకంటే మేము వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో కనిపించేది కూడా ఇటువంటి మనుషులు అవుపడితేనే 10 సంవత్సరాల కేసీఆర్ గారి కష్టం ఏందో కనిపిస్తుంది, కేసీఆర్ గారి కన్స్ట్రక్టివ్ పనేందో కనిపిస్తుంది అని మనకు కనిపిస్తుంది. మీరు అనుకుంటున్నారు. కాకుండా అక్కడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాత్రం చెప్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ మాతో టచ్లో ఉన్నారు అనే మాట. సరే, అక్కడికి వస్తా నేను. అయితే నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ గారిని రమ్మనటము దీన్ని ఏం తప్పు ఏం పట్టట్లేదు. అయితే కేసీఆర్ గారు చాలా ఉన్నతంగా ఆలోచించే మనిషి. ఆయన అనేక అనుభవాలని, ఇవాళ దాదాపు 70 సంవత్సరాల వయసులో ఉన్నారు ఆయన దాదాపు 30 సంవత్సరాలు 32 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా ఆయన 31 సంవత్సరంలో బహుశా ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అనుభవాలను చూస్తే ప్రతి సందర్భంలో కూడా చాలా మెచ్యూర్డ్గానే వ్యవహరించినారు ఆయన. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో పథకాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఆయన మార్కు ఉన్నదని ఇవాళకి తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు చెప్తారు. సో ఏదైనా ఆయన ప్రోగ్రెసివ్గా కనిపిస్తుంది, కన్స్ట్రక్టివ్గా కనిపిస్తుంది, రాష్ట్రం అభివృద్ధి ఎట్లా జరగాలనో ఆలోచన కనిపిస్తుంది ఆయనకి. సో 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నెక్స్ట్ మినిటే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడేంత అమాయకంగా ఆయన ఏమి ఉండరు. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టుగా 25లో వస్తారా, 26లో వస్తారా, 27లో వస్తారా కేసీఆర్ గారు నిర్ణయించుకుంటుంది. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారు వద్దు అని మీరు ఇంటికి పరిమితం కాండి అని చెప్పేసి ఆయనని ఇంటికి పరిమితం చేశారు. ఇంటికి పరిమితం కాదు కదా, ప్రతిపక్ష హోదాకి ఆయన ఎమ్మెల్యే గజ్వేల్ ఎమ్మెల్యే, ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలతోటి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా సరిచేయాలి, మా పార్టీని ఎట్లా నడపాలనో తప్పకుండా ఆయన చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఆయన రోడ్డు మీదకి వచ్చి కొట్లాడగానే కాదు, రోడ్డు మీదకి రోజు వచ్చి ప్రతిపక్ష నాయకుడు కొట్లాడు. దానికి తోడు సంవత్సరమే అవుతుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరంలో మెచ్యూర్డ్ పొలిటీషియను తొందరపడి మాట్లాడు. కేసీఆర్ గారు కూడా ఏది ఎప్పుడు అవుతుంది అనేది ఆయన బలంగా తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు వస్తారో అనేది ఆయన నిర్ణయించుకుంటారు. మేము చెప్పేటువంటి పరిస్థితులు లేము. 25కి వస్తారా, 26కి వస్తారా కేసీఆర్ గారు నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం వైపు నుంచి వెళ్ళి డిమాండ్, మాకు సలహాలు ఇవ్వండి అనేటువంటి డిమాండ్ ఉంటే దాన్ని డెఫినెట్గా పాజిటివ్గా స్వీకరించాలి. ఆయన సందర్భాన్ని బట్టి ఆయన డెఫినెట్గా సలహా ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకుంటాడు, కానీ నేను ముఖ్యమంత్రి ఉంటే మాత్రం అభివృద్ధి చెందాలని కోరుకునేంత అమాయకంగా ఏమో ఆయన ఉండడు ఎవరు వచ్చినా. కాకపోతే ఇలా పిచ్చి మాటలతోటి, ఇలా పిచ్చి కామెంట్స్ తోటి మాత్రమే అందరం బాధపడతా ఉన్నాం. తెలంగాణ సమాజం బాధపడుతూ ఉంది,
మేము బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడిని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మేము కూడా బాధపడతా ఉన్నాం. 5 సంవత్సరాలు మీకు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు, మిమ్మల్ని ప్రభుత్వంలో కొనసాగున్నప్పుడు నువ్వు మంచి పరిపాలన చేస్తుంటే మా నుంచి ఎందుకు వస్తుంది ఈ విమర్శ? మేము మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే, నువ్వు కులగొట్టకపోతే, నువ్వు చెరిపేస్తా అనకపోతే, నువ్వు టీఎస్ తీసేసి టీజీ అనకపోతే, నువ్వు అన్నీ ఒకటి కాదు అనేక అంశాలు మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో వెళ్తాయి. మనకు నిజానికి ఇంటర్వ్యూ సరిపోదు. సో నువ్వు ఈ పని చేయకపోతే మా నుంచి విమర్శ రాదు కదా. నువ్వు ప్రభుత్వము అభివృద్ధి మాత్రమే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే మా విమర్శ ఎక్కడ? అసలు మేము ఎందుకు మాట్లాడతాం? మేము మౌనంగా ఉంటాం కదా. సో ఈ పని మమ్మల్ని మళ్ళీ మాట్లాడించే పని చేస్తూ ఉందే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు మమ్మల్ని మాట్లాడి. మేము మాట్లాడకపోతే మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏం మాట్లాడుతుండ్రు అని చెప్పేసి అంటారు కదా, ఎక్కడ పోయినరు అంటారు కదా. ఇవాళ లగచెర్ల అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే డెఫినెట్గా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు మేమేం చేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం కదా. అదే పద్ధతిలో ఎక్కడైతే మా అవసరం ఉంటుందో తప్పకుండా మేము అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాన్ని రాజకీయం చేయకూడదు అనేటువంటిది మేము బలంగా నమ్ముతా ఉన్నాము. అదే పద్ధతిలో ఉన్నాం, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాం మేము. ఇప్పుడు దిలావర్పూర్ ఉంది, అక్కడ ప్రజలే తిరుగుబడ్డారు, అక్కడ తిరుగుబాటు చేసినారు, మా అవసరం రాలేదు. ప్రజల తిరుగుబాటే చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి. మీరు ఈ మధ్యకాలంలో ఒకసారి గమనిస్తే ఈ ప్రభుత్వం చేసిన పిచ్చి పనుల ద్వారా ప్రజల తిరుగుబాటు తర్వాత అనేక విషయాల్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటిది. ఫార్మాసిటీ విషయంలో కావచ్చు, దిలావర్పూర్ కావచ్చు, లగచెర్ల కావచ్చు, ఎన్ని విషయాల్ని అంటే తప్పు చేస్తూ ఉన్నారు కదా, కనిపిస్తూ ఉంది కదా, తడబాటు కనిపిస్తూ ఉంది కదా, ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తూ ఉంది కదా. సో ఈ ఇమ్మెచ్యూరిటీనే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక రాజకీయ పార్టీగా. ఆ పని చేయకపోతే మేము తప్పులు చేసినట్టు అవుతాం. ఇప్పుడు చేస్తున్న దానికి మా నుంచి ప్రజల నుంచి మాకు ఆదరణ లభిస్తూ ఉంది, మా పక్షాన మీరు నిలబడుతున్నారు అనేటువంటి అది కనిపిస్తూ ఉంది మాకు. ఆదరణ లభిస్తుంది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం అదే సీఎంగా కేసీఆరే ప్రమాణ స్వీకారం చేస్తారని మీరు అంత గట్టిగా చెప్తున్నప్పుడు, ఇంతకుముందు నేను అడిగిన రేస్ చేసిన పాయింట్ ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అనే మాట ఇప్పటికి కూడా అలా ఎందుకు వినిపిస్తుంది? మీ వాళ్ళు ఎందుకు మళ్ళీ వెళ్దామా అక్కడికి అనేది ఎందుకు చూస్తున్నారు అట్లా? సరే, ఆయన పీసీసీ ప్రెసిడెంటు, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఒక పార్టీ మీద ఆయన మైండ్ గేమ్ ఏ పద్ధతిలో ఆడాలని ప్రయత్నం చేస్తుండో అందరు చేసినట్టు ఆయన చేయొచ్చు. కానీ నేనైతే బలంగా నమ్ముతున్నాను. సరే, ఆ ప్రభుత్వం వచ్చిన 3-4 నెలలు కొంత గందరగోళం, కొంత అంబిక్యూటీ కనిపించింది, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందే చాలామంది కూడా వెళ్ళిపోయినారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళినారు, మా పార్టీ క్యాడర్ కూడా కొంత వెళ్ళినారు. కానీ ఒక 3-4 నెలలుగా ఇంత అన్సర్టినిటీని, ప్రభుత్వాన్ని నడిపే పద్ధతిని చూసినటువంటి ఏ రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు కానీ మళ్ళీ భవిష్యత్తులో మాకు రాజకీయంగా మాకు జీవితం ఉండాలి